పాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు కూలగొడతారా? మరి ఒక్క బడుగు బలైన వర్గాల గృహ సౌదానికి ఎక్కడైనా మీరు శంకుస్థాపన చేశారా? ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక్కడేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రులు అన్నమాట. నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది. బుల్డోజర్లు మా మీదకి రావు బాబు, రేపు బుల్డోజర్లు మీ మీదకి వస్తాయి. మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసేదాకా తెచ్చుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా. ఈ కాలనీలో ఎలక్ట్రిసిటీ అందించిండ్రు, మిషన్ భగీరథ నీళ్లు అందించిండ్రు, దాని తర్వాత డ్రైనేజ్ పైప్ లైన్ వేసిండ్రు. వాళ్ళు ఇల్లీగల్ ఉంటే ఇదన్నీ చేసిండ్రు. ఇప్పుడు అంటారు మేము మూసీ బ్యూటిఫికేషన్ చేస్తున్నాము, ఈ భూస్వీకరణ చేస్తాం. मुंबई शहर को लूटने के लिए गुजरात से दो लोग निकला हुआ है, एक प्रधानी दूसरा अदानी. బీజేపీ నాయకత్వం పకడ్బందీగా అరేంజ్మెంట్స్ని ఏర్పాటు చేసుకొని, మస్కిటో కాయిల్స్తో పాటు ఆల్ అవుట్లు ఏర్పాటు చేసుకొని, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేసుకొని నిద్ర చేయడం జరిగింది. చాలా సంతోషం. प्रधानमंत्री माटी माटी की मन की बात అంటారు. ఇలా మూసీ की बात करेंगे, चाय पे चर्चा కాదు మూసీ पे చర్చ करेंगे. మా ముఖ్యమంత్రి అన్న ప్రకారం రండి, నేను కూడా వస్తాను, మీరు నేను 3 నెలల పాటు అక్కడే ఉందాం, వాస్తవాలు తెలుస్తాయి మనకి. మూసీ పరివాహక ప్రాంతంలో బస్తీ నిద్ర అనే పేరుతోని ఒక దండుపాలెం మూటలాగా బయలుదేరి ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతిలో గురి చేసేటువంటి ఒక కార్యక్రమానికి బీజేపీ పార్టీ వాళ్ళు తెరదించారు. ముఖ్యమంత్రి గారు మొదలే అన్నారు, మా ప్రభుత్వం ఇందిరా పాలన ఉంటుంది, రైతును రాజును చేస్తామనే మాట అనేక సందర్భాల్లో అన్నమాట ఈ రోజు ఈ ప్రభుత్వం నిలబెట్టుకున్నది అన్నమాట మనం చేస్తా ఉన్నాం. ఒక ఆశయం, ఒక సిద్ధాంతం తీసుకున్నామంటే బాళాసాహెబ్ ఠాక్రే గారి లాగా పదవులు వస్తాయా రావా, అధికారం వస్తా రాదా కాదు, సిద్ధాంతం కోసం నిలబడాలి. అదే జనసేన. గత ప్రభుత్వంలో జాబు ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అని ఎన్నికల్లో ప్రచారం చేసుకుందే తప్ప మెగా డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం ఇవ్వలేదని ప్రజలందరికీ తెలుసు. వృద్ధాప్య పెన్షన్ డైరెక్ట్ బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? అమ్మఒడి బ్యాంకులో పడుతుంది, స్కామ్ ఎక్కడుంది? డైరెక్ట్గా బ్యాంకులో పడేటప్పుడు దీంట్లో స్కామ్ ఎక్కడుంది అనేది. 17 इयर्स के बाद भारत के प्रधानमंत्री की ये यात्रा है और मेरे लिए खुशी की बात है, मुझे प्रारंभ में ही नाइजीरिया आने का अवसर मिला है और आपके मेजबानी का सौभाग्य मिला है. महाराष्ट्र की धरती को बांटने की जो कुत्सित चेष्टा एक कांग्रेस के लोगों के द्वारा मां अनाड़ी गठबंधन के द्वारा किया जा रहा है, उसके प्रति सचेत करने के लिए मैं आया हूं. उनको कोई चिंता नहीं देश की, सिर्फ अपना प्रचार करना, कुर्सी बचा लेना, इसमें बहुत मशहूर है. उन्होंने कोई काम करते हैं यहाँ आते ही गालियां कांग्रेस को देते हैं, यही काम.